ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే ప్రపంచ టీవీ దినోత్సవం సందర్భంగా మరి గౌతమి యూనియన్ నిడదవోలు ఆధ్వర్యంలో ఇక్కడ మరి చాగల్లోని చిక్కల్ రోడ్లో నందిగం శ్రీహరి గారి తోటలో మరి ఇక్కడ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఉదయం మరి నిడదవోలులో అమ్మ వృద్ధాశ్రమం నందు మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వారందరికీ కూడా దుప్పట్లు ఫ్రూట్స్ పంచిపెట్టుకుని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ సభ్యులందరితో ఆనందంగా గడపడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున జానీ లోగి బర్డ్ మొట్టమొదటిగా మరి వరల్డ్ టెలివిజన్ డి రూపకల్పన చేసినటువంటి మరి అతను ఏంటంటే ఒక శూన్యంలో మరి ఒక వెలుతుని ప్రవహించడం ద్వారా కదిలే బొమ్మల్ని ఎటువంటి ఎలా చిత్రీకరించవచ్చో దాని ద్వారా ఒక చిన్న వయసులోనే జానీ లోగి బర్డ్ అనే ఒక సైంటిస్టు మరి ఆ ప్రయోగాలన్నీ చేసి ఆ రోజున దానికి ఒక టెలివిజన్ తయారవడానికి ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ఒకప్పుడు మరి ఉన్న వాళ్ళ ఇంట్లోనే ధనికగా ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే మరి టెలివిజన్ అనేది ఉండడం జరిగింది. రాను రాను మరి టెక్నాలజీ పెరగడం వల్ల రాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వినోద సాధనంగా మరి టెలివిజన్ అనేది రావడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ స్టేట్ 1996లో మరి దీనికి ఒక ప్రత్యేక దినంగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి 1996 నవంబర్ 21న మరి వరల్డ్ టెలివిజన్ డే గుర్తించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి ఈ టెలివిజన్ వృత్తిలో ఎవరైతే మరి జీవనం సాగిస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఒక పండగ రోజున కింద మేము జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మా గౌతమి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పండగ వాతావరణం కింద మేము టెలివిజన్ డే కింద జరుపుకుంటున్నాం. ఎందుకంటే మరి ప్రపంచంలో వింతలు విశేషాలు వినోదాలు మరి ఏదైనా సరే మనం ఇవాళ మనం టీవీలో చూస్తున్నామంటే దానికి కారణం టెలివిజన్. ఇవాళ టెలివిజన్ ఉండబట్టే మనం ఎన్నో ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన వార్తల రూపంలో మనం టీవీలో చూస్తున్నాం. మరి అలాంటి టెలివిజన్ రిపేర్ చేసేటువంటి టెక్నీషియన్ పరిస్థితి ఈ రోజున అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే గతంలో మరి ఒక రేడియో కాడి నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజున 4K QLED వరకు కూడా టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కడం, చైనా ప్రొడక్ట్స్ రావడం, టెక్నాలజీ బాగా అప్డేట్ అవడం వల్ల మరి టీవీ మెకానికల్ అనేది మరి వాళ్ళు అప్డేట్ అవ్వలేక మరి రోజు రోజుకి కొత్త డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది రావడం వల్ల సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధి చెందడం వల్ల యూజ్ అండ్ త్రో సెటిల్ రావడం వల్ల మరి ఎవరైతే ఈ రంగం నమ్ముకుని ఉన్న వాళ్ళు అంటే మరి చాలా దుర్భర పరిస్థితులు అనేది ఏర్పడడం జరుగుతుంది. మరి గతంలో మరి ఒక ఉన్నతంగా బతికేటువంటి టీవీ మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. గత కొంతకాలంగా మరి టెక్నాలజీ బాగా అప్డేట్ అవ్వడం వల్ల మరి చాలామంది కూడా కంటి సూక్ష్మ దృష్టితో చూడాలి కాబట్టి ఎల్ఈడి టీవీలు అన్నీ కూడాను అంటే కంటికి కనపడినటువంటి కాంపోనెంట్స్తో తయారవడం వల్ల మరి ఎవరైతే చాలామంది మధ్య వయసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కంటి చూపు కూడా బాగా తగ్గి మరి అవి కూడా చూడలేక అందరూ కూడా మైక్రోస్కోపులు లాంటి మరి పరికరాలు ఎక్కువ డబ్బులెట్టు కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మరి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది ఈ రోజున టెక్నాలజీకి ఎదురీదలేక మరి చాలామంది వేరే ఫీల్డ్ కూడా మారిపోయి మరి ఈ రంగం నుంచి వేరే ఫీల్డ్కి మారిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఏంటంటే ఈ టెలివిజన్ డే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. మాకు ఏదైతే వృత్తి నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే మాకు ఏదైతే మున్సిపల్ లాంటి మరి పట్టణ పరిధిలోటువంటి గవర్నమెంట్ షాపులు ఉన్నాయో మున్సిపల్ కాంప్లెక్స్ లాంటి వాటిలో మరి తక్కువ రేట్లకి మా టెక్నీషియన్ అందరికీ మరి షాపులు తక్కువ రేట్లకి కల్పించాలని, అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వం మరి అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించి మాకు ఎలక్ట్రానిక్స్ పరంగా మరి స్టేట్లో మరి చాలా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఈ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ ద్వారా మరి కోట్ల మీద ఆదాయం వస్తుంది. మరి ఈ ఆదాయం అంతా కూడా మరి అందులో కనీసం 1% తీసి ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఎవరైతే మరి వృత్తిపరంగా జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు మాకు అందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మాకు మధ్య రకంగా ఉన్నటువంటి మా టీవీ మెకానికల్ బతుకుల్లో కొత్త వెలుగులు నింపాలని, అదేవిధంగా మరి మాకందరికీ కూడా మరి చాలామంది వృత్తిపరంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా మరి స్కిల్ డెవలప్మెంట్ అలాగే వృత్తి నైపుణ్య కార్యక్రమాలు పెంచి పనిముట్లు ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి పనిముట్లు కూడా మాకు ఇవ్వాలని, అదేవిధంగా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, చాలామంది ఇల్లు కూడా లేవు అలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఇంటి సౌకర్యం కూడా కల్పించాలని, అదేవిధంగా మేము స్టేట్లో మరి మా యొక్క చాలామంది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము లోకల్గా యూనియన్లు ఏర్పాటు చేసుకుని ఈ రోజున జిల్లా యూనియన్ల ద్వారా మరి స్టేట్లో ఏఈటీ అనే ట్రేడ్ ఆర్గనైజేషన్ మరి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అదే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు కూడా ఏదైనా ప్రభుత్వ పథకాలు కూడా మాకు ఇవ్వాలని, మమ్మల్ని ఒక ప్రత్యేకంగా
మరి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక వృత్తిపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గుర్తించి మాకు ఏదన్నా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని మరి ఈ రోజున ఈ టీవీ టెలివిజన్ డే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు.